బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కమిషన్ పై హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. కేసీఆర్ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ విచారించనున్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. ఇక కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ విభాగాన్ని తన పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కమిషన్ పై హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. కేసీఆర్ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ విచారించనున్నారు. ఇక జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. విద్యుత్ సంబంధించినటువంటి అంశంపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా మాటలైతే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఏదైతే అటు యాదాద్రి, భద్రాద్రి, దాంతో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు సంబంధించిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా అవకతవకలు ఉన్నాయి. దాదాపు లక్షల కోట్ల రూపాయలు కూడా వాటిపై వ్యర్థమయ్యాయని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడతా ఉందో. ఈ విచారణ నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా విచారణ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ కష్టం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో విద్యుత్ బిల్లులకు సంబంధించిన నేపథ్యంలో కూడా విద్యుత్ కు సంబంధించినటువంటి అంశాలపై పూర్తిగా కూడా విచారణ అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ కి నోటీసులు పంపిస్తున్న నేపథ్యంలో కూడా కేసీఆర్ దీనికి స్పందించట్లేదని కేసీఆర్ కి సంబంధించినటువంటి నోటీసుల నేపథ్యంలో కూడా పూర్తిగా ఏదైతే ఈ విచారణ నేపథ్యంలో కూడా కేసీఆర్ ఒక లేఖను కూడా అంటే దాదాపు 15 పేజీల లేఖను కూడా పంపించడం జరిగింది. పంపించినటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన విచారణ జరపాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ప్రధానంగా విద్యుత్ కి సంబంధించినటువంటి బిల్లుల నేపథ్యంలో కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఒప్పందం మేరకు పూర్తిగా కూడా ఛత్తీస్గఢ్ ఒప్పందాలలో సిఆర్సీ లేకుండానే ఆమోదం తెలిపింది. సిఆర్సీ లేకుండానే విద్యుత్ ప్రణాళికకు సంబంధించినటువంటి ఆమోదం లేకుండానే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో మరొకసారి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును సంప్రదించబోతా ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగబోతాం. అయితే ఈ విచారణ నేపథ్యంలో కూడా పూర్తిగా విద్యుత్ కి సంబంధించి పూర్తిగా ప్రణాళిక ప్రకారమే జరిగింది. ప్రణాళిక ఒప్పందాల ప్రకారమే, అదేవిధంగా సిఆర్సీ ఆమోదంతోనే విద్యుత్ కొనుగోలు జరిగింది. 2022 వరకు కూడా విద్యుత్ కి సంబంధించినటువంటి ఆమోదాలతోనే కంప్లీట్ గా సిఆర్సీ ఆమోదాలతోనే విద్యుత్ కొనుగోలు జరిగింది అనేది కేసీఆర్ వాదనగా ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ రోజు మరి విచారణలో హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది, కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ పై ఎటువంటి తీర్పు రాబోతుంది అన్నటువంటి ఉత్కంఠ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కీర్తన రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.